పాపం బర్త్డే పూట చాలా బొరులు వస్తుంది పాప. తప్పదు మరి, ఆవిడ 1-2 చెప్పులు అండ్ బట్టలు అండ్ ఇక్కడ కూడా షాపింగ్ చేసింది. అందుకే 2 చేతుల నిండా స్టఫ్ ఉంది. ఆ బ్యాగ్ చూసారా, 95 లీటర్స్ అది. దాంట్లో ఆల్మోస్ట్ ఒక 120 లీటర్స్ పట్టించింది. తెలుగు వారు ఎక్కడున్నా తెలిసిపోతారు. ఆ కింద నుంచి ఈ పైన ఇంకా కొట్టేసినట్టు ఉన్నాయి కానీ లైటింగ్ కోసం కొట్టారు. ఇదంతా కాదు కానీ ఒక విషయం చెప్పాలి, మీ వాయిస్ చాలా బాగుంది. ఎక్స్ట్రా చేకే కొండ్రా వెళ్ళిపోతాయి. Hey guys, welcome back to my channel. This is Shruti. You are looking me on Tinted Indian Girl. మార్నింగ్ అయ్యి మా రూమ్ లోకి ఫుల్ గా సన్ రైజ్ వచ్చింది. కానీ నాతో పాటు వచ్చిన నా జాతిరత్నం నా తమ్ముడు ఇంకా లేవలేదు. యాక్చువల్లీ టుడే ఇస్ మై బర్త్డే. సో వాడు నా కోసం ముందు రోజు ఒక చిన్న సర్ప్రైజ్ అరేంజ్ చేశాడు. సో లెట్స్ సీ దాట్. 12 o'clock midnight. Shruti. Happy birthday to me. Thank you so much. Birthday will be so special. Yeah, first time in Manali. First time coming with Mummy birthday. Thank you. Happy birthday to you. Thank you. Happy birthday to dear mommy. అమ్మా ఏమని చెప్పమ్మా హ్యాపీ బర్త్డే. హ్యాపీ బర్త్డేలు పించులు అలికింది బొమ్మ అలికింది వలికిందే. ఇగోదా ఇలా దా ప్రిన్సు దా. కేక్ నువ్వు అందరికి పెడతావు కదా కేక్. ఇగోదా అలిగింది సిట్టి సిలక. అయ్యో సరే మమ్మీ కేక్ కట్ చేస్తుంది చూడు. హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ సో మచ్. చేద్దామా? కట్ చేస్తుంది ఇప్పుడు మమ్మీ కేకులు. థ్యాంక్ యూ. ఓకే హ్యాపీ బర్త్డే టు యూ. హ్యాపీ బర్త్డే ప్రిన్సు. హ్యాపీ బర్త్డే టు డియర్. నీకు క్రీమ్ పెట్టను. ముఖం బాగా వేసుకుంటాం మనం. హ్యాపీ బర్త్డే టు అక్క. ఏం రాసుకోవాలి ఇప్పుడు? ఇప్పుడు అంత ఓపిక లేదు. వదిలేస్తే పడుకుని పెట్టేట్టున్నాం కదా రాసుకోలే. సో అలా నైట్ సెలబ్రేట్ చేసుకున్నాక మార్నింగ్ లేచేటప్పటికి నాకు గొంతు మొత్తం పోయింది. కర్మ, ఏం చేస్తాను చెప్పండి. మార్నింగ్ లేచి బైబిల్ చదువుకుని ప్రేయర్ చేసుకుని నా బర్త్డే స్టార్ట్ చేశాను. ఫస్ట్ స్టెప్ ఈజ్ టు వెకేట్ దిస్ హోటల్. ఈ హోటల్లో వ్యూ వైజ్ అయితే చాలా చాలా నచ్చింది. హాస్పిటాలిటీ ఈజ్ నాట్ సో గుడ్, యావరేజ్గానే ఉండింది. బట్ వన్ డే కాబట్టి వి మేనేజ్డ్. కలర్ డిఫరెన్స్ చూపించిన ఓకే. బ్రేక్ఫాస్ట్ 12 o'clock చేసి వి స్టార్టెడ్ ఫ్రమ్ హియర్. సో టుడే ఈజ్ డే 2 ఇన్ మనాలి. యాక్చువల్గా ఇప్పుడు ఒక హోటల్లో ఉన్నాం. అది ఇప్పుడు వెకేట్ చేసి జఫైర్ హోటల్, అది ఆ హోటల్లో ఉండి ఇప్పుడు అది వెకేట్ చేసి ఇప్పుడు కంఫర్ట్ ఇన్ కదా అని. అది యాక్చువల్గా మేము డెవిలాన్ వీల్స్ అనే దాంతో వెళ్ళబోతున్నాం ఇప్పుడు లదాఖ్. అన్నీ కూడా వాళ్ళతో అసోసియేట్ అయ్యి వాళ్ళే స్టే అక్కడ ఇచ్చారనమాట. సో ఇప్పుడు అక్కడికి ఆ స్టే దగ్గరికి వెళ్తున్నాం. మనాలి టు లే ఇవన్నీ కూడా అదే మా మొత్తం టూర్ అనేది అక్కడి నుంచి స్టార్ట్ అవబోతుంది. సో యాక్చువల్గా చాలా వెయిట్స్ ఉన్నాయి. టూరిస్టులో లేవు, సైనికుల్లో ఉన్నాం, హిందీని మోసుకెళ్తున్నాం. సో దట్స్ ఇట్. వెళ్తున్నాం. అక్కడ చెక్ ఇన్ అవి హోటల్ అది ఎలా ఉందో తర్వాత చూపిస్తాం. సో యా అన్నట్టు బై ద వే టుడే ఈజ్ మై సిస్టర్స్ బర్త్డే. నైట్ కేక్ కట్ చేసాం. స్పెషల్ ఎఫెక్ట్ ఏంటంటే మా అక్క అది అందుకే అంత సైలెంట్గా నాకు ఛాన్స్ ఇచ్చింది ఇప్పుడు దాకా మాట్లాడుకోవడానికి. సో యా బాయ్, సీ యూ.
పాపం బర్త్డే పూట చాలా బరువులు వస్తుంది పాప. తప్పదు మరి, ఆవిడ 1-2 చెప్పులు బట్టలు అండ్ ఇక్కడ కూడా షాపింగ్ చేసింది, అందుకే 2 చేతుల నిండా స్టఫ్ ఉంది. చాలా కష్టంగా ఉంది. ఆ బ్యాగ్ చూసారా, 95 లీటర్స్ అది, దాంట్లో ఆల్మోస్ట్ ఒక 120 లీటర్స్ పట్టించింది. నేను ఖాళీగా లేను. సి ఓకే బాయ్. బేసిక్గా మా అక్కకి ఎప్పుడు ఉండేది ఇది, చిన్నప్పటి నుంచి ఫుల్గా రెడీ అయ్యి నిద్రపోతుంది. నిద్ర వచ్చినప్పుడు పడుకోవాలి కదా ఫ్రెండ్స్. ఏంటమ్మా? నిద్ర వచ్చినప్పుడు పడుకోవాలి కదా ఫ్రెండ్స్. అవును ఫ్రెండ్స్, మీకు అంతే ఫ్రెండ్స్ అలా ఉంది. అమ్మో ఏం ట్రాఫిక్ ఇది. యాక్చువల్గా ట్రాఫిక్ భయంకరంగా ఆగిపోయింది. సో ఇదే రేడియస్లో యాక్చువల్గా పొట్టిని మోహన్ కూడా ఉన్నారు. సో వాళ్ళు మీట్ అవ్వడానికి మనకు ఆగదు కదా, వెళ్ళిపోతున్నాను. మా వాడు మధ్యలో నన్ను వదిలేసి ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళిపోయాడు. యాక్చువల్లీ బ్లడ్ ఈస్ థిక్కర్ దాన్ వాటర్ అంటారు, కానీ మా వాడికి మాత్రం ఫ్రెండ్సే ఇంపార్టెంట్. దట్స్ గుడ్ యాక్చువల్లీ. క్వాలిటీ ఫ్రెండ్షిప్స్ ఉండాలబ్బా ఎలా అయినా సరే. దిస్ ఈస్ ద రూమ్ ఫర్ ద డే. రూమ్ అయితే నీట్గా ఎస్థెటికల్లీ ప్లీజింగ్గా ఉంది, కానీ వ్యూ అయితే అసలు ఏమీ లేదు ఇక్కడ. జస్ట్ రూమ్లో వచ్చి పడుకుని రెస్ట్ తీసుకుని వెళ్ళిపోయేటట్టే ఉంది తప్పించి నాట్ వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూలో అయితే ఏమీ లేదు ఇక్కడ. మా బ్రదర్ వాళ్ళ ఫ్రెండ్స్ కోసం వెళ్ళిపోయాడు. సో ఐఎమ్ హియర్, ఐఎమ్ ద ఓన్లీ పర్సన్ హియర్. గొంతు బాగోపోయినా యూ హ్యావ్ టు బేర్ విత్ మీ. లగేజ్ ట్యాక్స్ ఇది నీకు. ఏంటిది? సింగిల్ టేక్ అండ్ డిపెండ్స్ ఆన్ వాట్ హూ ఆస్క్స్. ఇది నాకు ఇచ్చిన. థ్యాంక్ యూ. Special gift from Akka's friend for her birthday. Deliveries ఎక్కడ పడితే అక్కడ వచ్చేస్తే మనాలి లేదు, సో అడ్వాన్స్. ఈరోజు ఏం వాగినా నేనే వాగుతాను. అక్క బ్లాగ్స్ లో కూడా నా వాయిస్ ఉంది. ఎంత హ్యాపీ తగ్గిపోతుంది నాకు. అబ్బా నా ఫ్రెండ్ పంపించాడు ఈ కేక్ అండ్ ఐ ఫీల్ సో గ్రేట్ఫుల్ టు హ్యావ్ ఎ ఫ్రెండ్ లైక్ హిమ్. దెర్ ఇస్ నో నీడ్ టు సెండ్ ఎ కేక్, బట్ హీ స్టిల్ సెండ్ ఇట్. ఐఎమ్ రియలీ గ్రేట్ఫుల్ ఫర్ హ్యావింగ్ హిమ్. ఆఫ్టర్ దట్ వీ బుక్డ్ ఎ బైక్. ఇట్స్ సాటర్డే. వీకెండ్స్లో అయితే బైక్ ప్రైసెస్ హైక్ చేస్తారు. వీ పెయిడ్ లైక్ 1000+ or something for the bike rent for one day, and then we started to Hidimba temple to see the architecture.
వ్యూస్ ఆర్ స్టన్నింగ్ హియర్. ఒకవేళ లైఫ్లో ఒక స్లో ఫేస్ తీసుకోవాలి అనుకుంటే మాత్రం మనాలి రావచ్చు అనిపించింది. బైకర్స్ అయితే మనం మనాలిలో చాలా చూస్తాము. బైక్స్ మీద పిచ్చి ఇష్టం ఉన్న వాళ్ళందరూ నాకు తెలిసి ఇక్కడి నుంచే స్టార్ట్ అవుతారు అనుకుంటా, మనాలి నుంచి. బికాస్ చాలా మందిని చూసాను నేను ఇక్కడ బైకర్స్ ని. దే ట్రావెల్ డేస్ అండ్ డేస్. ఐ డోంట్ నో హౌ దే విల్ సర్వైవ్ బై డ్రైవింగ్ ఆల్ అలోన్. ఆన్ ద వే టు హడింబా దేవి టెంపుల్. గొంతు నెమ్మదిగా పనిచేస్తుంది. హ్యాపీ. కింద నుంచి వాకింగ్ అయితే ఉంటుంది, అలా అలసిపోవాల్సి వస్తుంది. పడితే పడిపోవడమే. సో టెల్ మీ హౌస్ ది ట్రెక్. దరిద్రంగా ఉంది. టెంపుల్కి రావడం రాదు. నేనంత పాష్ ఇంగ్లీష్ అడిగితే దరిద్రంగా ఉంది, హచ్చ తెలుగులో చెప్పింది. క్యా హువా? తగ్గాయి. फिर से तक गए. ఏదో ఆర్కిటెక్చర్ కోసం డిఫికల్ట్ రోడ్స్ రీడ్ టూ హార్డ్. బ్యూటిఫుల్ డెస్టినేషన్. వెళ్ళి పైకి రా మళ్ళీ. యాక్చువల్లీ నేను హిందీ మాస్టర్ షెఫ్ చూసినప్పుడు ఒక హిమాచల్ ప్రదేశ్ ఆవిడ చెప్పింది సిద్ధు ఈజ్ ఫేమస్ ఇన్ పహాడీ ప్లేసెస్ అని. అది గుర్తొచ్చింది కదా, ట్రై చేద్దాం అనుకున్నాను అని ఇక్కడ ఒక షాప్ దగ్గర సిద్ధు కనిపిస్తే తీసుకున్నాను అనమాట. బట్ ఇట్ ఈస్ నాట్ అప్ టు మై ఎక్స్పెక్టేషన్. సిద్ధు బాగాలేదో ఓర్ నేను తిన్న ప్లేస్ బాగాలేదో తెలియదు. ఇట్ వాజ్ నాట్ టు మై లైకింగ్. ఏమంటారు దీన్ని? సిద్ధు ఏదో పేర్లో ఉంది కానీ సిద్ధు అంటారు. అదయ్యాక వి వెంట్ టు వ్యూ ద ప్లేస్ అండ్ అవర్ సిబ్లింగ్ కన్వర్సేషన్ స్టార్ట్స్. చెట్లు తప్పించి ఏది నచ్చలేదు నాకు ఇక్కడ. ఆఖరిగా సిద్ధు కూడా నచ్చలేదు నాకు ఇక్కడ. ఏదో పేరుకి వచ్చారు, గొంతు పోయింది కాబట్టి చెట్లు మామూలు. చెట్లు అయితే చాలా బాగుంది. లైక్ పొడుగు పొడుగు చెట్లు అని చెప్పి చిన్నప్పుడు స్కూల్లో చెప్పేవారు చూడు. దేవదారు వృక్షాలు ఉంటాయి, బాగా పొడుగ్గా ఉంటాయని చెప్పేసి, అంటే ఆ ఫీల్ వస్తుంది అంటున్నా. పొడుగ్గా చెట్లు పొడుగ్గా ఉండేటప్పటికి యాక్చువల్లీ ఇంత దగ్గర నుంచి చూడడం మనం. పక్కల నుంచి చూసినప్పుడు అబ్బా భలే పొడుగ్గా ఉన్నాయి అనిపిస్తుంది, కానీ ఇంత దగ్గర నుంచి చూడలేం ఆహా ఇంత పొడుగున్నాయా అని. కానీ ఇక్కడికి వచ్చి వస్తే తెలుస్తుంది ఎంత పొడుగుని చూడదు. ఆ కింద నుంచి అంత పొడుగుంది. ఈ పైన ఇంకా కొట్టేసినట్టు ఉన్నాయి కానీ లైటింగ్ కోసం కొట్టారు. ఇదంతా కాదు కానీ ఒక విషయం చెప్పాలి, మీ వాయిస్ చాలా బాగుంది. ఎక్స్ట్రా చేయకే ఒళ్ళు రాలిపోతాయి. అలా కిందకి దిగుతుంటే ఈ ఆర్టిస్ట్ కనిపించారు. హీస్ పెయింటింగ్ సో నైస్ కంపేర్ టు ద అదర్స్. చూడగానే తీసుకోవాలి అనిపించింది ఈ ఆర్ట్ వర్క్. సో ఆయన డ్రా చేస్తుంటే చూసాక మా బ్రదర్ ఒకటి నేను ఒకటి డిజైన్ సెలెక్ట్ చేసుకున్నాను అనమాట. దాని మీద మా బ్రదర్ మా మమ్మీ కోసం అని చెప్పేసి ఒకటి తీసుకున్నాడు. అండ్ ఐ బాట్ దిస్ ఫర్ మై సెల్ఫ్. ఐ లైక్ దిస్ అ లాట్. ఎందుకో చాలా ఫ్రెష్ ఫీలింగ్ వచ్చిందనమాట. లైక్ దూరం నుంచి కొండలు, ఆ చెట్ల గ్రీనరీ అంతా చాలా చాలా హార్ట్ఫుల్గా అనిపించింది ఆ ఆర్ట్ నాకు ఎందుకో. సో అందుకనే తీసుకున్నాను. సో దాని మీద మన ఛానల్ నేమ్ వేయించాను, టింటెడ్ ఇండియన్ గర్ల్ అని చెప్పేసి. థ్యాంక్ యూ ఫర్ దిస్. థ్యాంక్ యూ. Woods with the wooden things. ఎవరి అబ్బాయి మొహం కనిపించి కూడా దాచుకున్నాడు. ఇండియన్ గర్ల్. Tinted Indian girl. Hey guys, first time tinted Indian girl to the core నమ్మి ఒకటే PDF పాట వేయించాను.
నచ్చింది నాకు పక్కా. చిన్నప్పుడు మమ్మీ డాడీ చూడు. హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు డియర్ అక్క. క్రీమ్ క్రీమ్ వద్దు కదా. వెయిట్ 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 నీ క్రీమ్ వద్దు కదా. అరే నాన్ చేయలేదు నాది. శభాష్. హ్యాపీ బర్త్డే. హాస్పిటల్ పూసుకోవడం లేవా? అట్లేదు ఏంటి అక్క బర్త్డే మన అక్క నీకు రాదు. స్టార్ట్ చేసి నేను స్టార్ట్ చేస్తాను, నువ్వు రాసిన పర్లేదు. ఏది చేస్తా చుట్టూ మాత్రం వద్దు. కదలకపోతే చిచ్చి మెడక రాస్తాడు అక్కడ దరిద్రం. నాకేం తెలుసు పాపం. చూపించట్లేదు కదా అందుకే. అరే స్టార్ట్ చేస్తే ఆగేది కాదు ఇది. ఫోటో తీస్తారండి చూడు చాలా కసిగా వచ్చేసి మెడ చుట్టూ సినిమా అయిపోయింది ఇంకా. రేపు కూడా వేసుకోలేదు. ఈవినింగ్ అయ్యాక మా తమ్ముడు ఫ్రెండ్స్ వచ్చారు మా రూమ్కి. సో కేక్ కట్ చేసి ఫుల్గా మొహాలకి రాసుకుని డ్రెస్ చేంజ్ చేసుకున్నాము. ఐ వాంటెడ్ టు వేర్ ఎ శారీ ఫర్ మై బర్త్డే. సో ఈ శారీ తెచ్చుకున్నా. అయ్యాక రేపటి ట్రిప్ కోసం సైన్స్ అవన్నీ చేసామన్నమాట. బికాస్ దిస్ ఈజ్ మ్యాండేటరీ. మేము బైక్స్ మీద వెళ్తున్నాం కాబట్టి దే డెఫినెట్లీ నీడ్ సమ్ కన్ఫర్మేషన్స్ ఫ్రమ్ అస్. ఎందుకంటే బైక్ మీద ఏదైనా జరిగినా వెళ్ళే ప్లేసెస్లో ఏదైనా ఉన్నా కూడా దే నీడ్ టు నో డీటెయిల్స్ అబౌట్ అస్ కాబట్టి. సో పేపర్ వర్క్ ఈజ్ మ్యాండేటరీ హియర్. సో అది అయ్యాక డిన్నర్ చేసి ఐ కన్క్లూడెడ్ మై డే. I hope you enjoyed this vlog. If you like it, like, comment and share. And we'll see you guys in my next video. Until then, bye-bye.